అందరు కనిపిస్తాం అందరం. సహోదరి సహోదరులారా, మరీమాత పూజిత మాసం 20వ రోజు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాడు మరీ తల్లి పూజిత మాసాన్ని 20వ రోజున కొనియాడుచున్నటువంటి కుటుంబాలు పలకలూరి వెంకట సుబ్బమ్మ, శ్రీరాములు, విజయ్ భాస్కర్, సిస్టర్ జయశీల, కె శివకుమారి, హృదయరాజు, హరిత, విశాల్, తవ్వి, తన్వి, విమల్, రాజేంద్ర, బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మహేందర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు, బైరెడ్డి పౌల్రాజు, సావిత్రమ్మ కుటుంబ సభ్యులు, పి విజయ్ మరియు కుటుంబ సభ్యులు, బాసాని తేరేజమ్మ మరియు కుటుంబ సభ్యులు, అల్లం అంతోని, జతృత్తమ్మ మరియు కుటుంబ సభ్యులు, ఏరువ శివరెడ్డి, రత్నమేరి మరియు కుటుంబ సభ్యులు, పెంటారెడ్డి ప్రకాష్ రెడ్డి, ఎస్తేర్ రాణి మరియు కుటుంబ సభ్యులు, మారం రెడ్డి ఆనంద్ రెడ్డి, చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు, ఉప్పాడ రాజారావు మరియు కుటుంబ సభ్యులు, కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి, జయసుశీల, విజయసుశీల మరియు కుటుంబ సభ్యులు, గుడిసె మేరీ నిర్మల, సుజాత, శిరీష మరియు కుటుంబ సభ్యులు, కొండవీటి సుశీల, గిరిధర్, లూర్దు మర్రయ్య, కిరణ్ శ్రీ, వీరయ్య కుటుంబ సభ్యులు, చవ్వ రాయపరెడ్డి, మేరీ సునీంద్ర మరియు రాజీవ్ రెడ్డి మరియు అమృత్ రెడ్డి కుటుంబ సభ్యులు, కరణం నక్షత్రమ్మ మరియు కుటుంబ సభ్యులు, పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, గోపు జతృత్తమ్మ మరియు కుటుంబ సభ్యులు, తాతిరెడ్డి శ్రీవారెడ్డి, తెరేజమ్మ మరియు కుటుంబ సభ్యులు, అడ్డారి తులసీరావు, జయలక్ష్మి, ఆనంద్ కుమార్, మాలతి, సంతోష్ కుమార్, యువరాజు, మహికర కాశీ, కాశీ విశ్వనాథన్, జయరక్షిత, దైవాని, ప్రభాకర్, శశికళ, వివేక్ మరియు హర్షిత కుటుంబ సభ్యులు, అల్లం జతృత్తమ్మ మరియు కుటుంబ సభ్యులు, మల్లవరపు మరియమాణిక్యం, దేవయ్య చౌదరి, బాల విజయ్ కుమార్, ఆనంద్ కుమార్, పుట్టి స్లేవమ్మ మరియు కుటుంబ సభ్యులు, బద్దే కమలాకర్ రావు, కానుక మేరీ, ప్రణీత్, స్వరూప్ కుమార్, ప్రత్యూష, స్ఫూర్తి జోయల్, ఆలివా, శౌర్యల్ మరియు కుటుంబ సభ్యులు, తుమ్మ రాజారెడ్డి, విజయ్, గాదె శివరెడ్డి, లూర్దు మేరీ మరియు కుటుంబ సభ్యులు, కొండవీటి సుశీల, గిరిధర్, లూర్దు మర్రయ్య, కిరణ్ శ్రీ, వీరయ్య కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు గబదారి రాజారావు, గబదారి సుందరి, దీపారాణి, సౌజన్య, స్వర్ణలత, వినయ్, పుష్పవల్లి మరియు కుటుంబ సభ్యులు, జోసఫ్, జార్జ్ గ్లోరియా కుటుంబ సభ్యులు, మేరిగా సలోమాన్ రాజు, మరియమ్మ, మేరిగా విజయశేఖర్ బాబు, రజని, లాస్య, ఉజ్వల్ కుటుంబ సభ్యులు, జోసఫ్ కనడి, నిర్మల దంపతులు మరియు అంతోని, స్నేహిత్, హిమవర్షిణి కుటుంబ సభ్యులు, తిరుమల రెడ్డి, బాలరెడ్డి మరియు కుటుంబ సభ్యులు, తుమ్మా శశిధర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు, శ్రీ హర్ష సిగ్నద పరీక్షల్లో మంచి ఫలితాల కొరకు, శ్యామల రాయపరెడ్డి, సుజాత,
తేజస్విని, తరుణ్ కుటుంబ సభ్యులు, గాదె దాసిరెడ్డి మరియు కుటుంబ సభ్యులు, పిఎల్ మర్రెడ్డి మరియు సుందరి కుటుంబ సభ్యులు, బాసాని మర్రెడ్డి కుటుంబ సభ్యులు, దుగ్గెంపూడి సుందరమ్మ మరియు కుటుంబ సభ్యులు, బి మారియో జోసఫ్ కుటుంబ సభ్యులు, కె జయరాజు విజయరత్నం కుటుంబ సభ్యులు, కృతికి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి సీట్ కొరకు బత్తుల అజంత్ బాల్ శౌరి కుటుంబ సభ్యులు, పల్లికల రాణి మరియు కుటుంబ సభ్యులు, టి శంకర్రావు, బాలమణి, శ్రీవిద్య, కిరణ్ కుమార్, జయశ్రీ కుటుంబ సభ్యులు, జర్ది శాంతకుమారి, సూర్యప్రకాష్ రావు, అజయ్, అనిల్, మమత, ప్రియదర్శిని, షారోన్ కుటుంబ సభ్యులు, చుక్కా లూర్దుమేరి మరియు కుటుంబ సభ్యులు, పోలిశెట్టి జోసఫ్ కుమార్, జ్యోతి, మధురిమ, జెసికా కుటుంబ సభ్యులు, తుమ్మా విజయరాణి, ప్రభాకర్, చిన్ని, సుధాకర్, సరిత, కరుణాకర్, అనిత మరియు కుటుంబ సభ్యులు, సింగారెడ్డి, తెరీసారెడ్డి మరియు కుటుంబ సభ్యులు, పిన్నింటి శౌరికుమార్, నక్షత్రములకు సంతానం కొరకు కుటుంబ సభ్యుల ప్రార్థన, మారం రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, సుజాత, శృతిక, సాత్విక కుటుంబ సభ్యులు, పూదోట కమలేష్ మరియు కుటుంబ సభ్యులు, ఏరువ ఆనందమ్మ మరియు కుటుంబ సభ్యులు, సింగారెడ్డి సునీల్ రెడ్డి, స్రవంతి, సామ్యువేల్ అన్న కుటుంబ సభ్యులు, సింగారెడ్డి థోమస్ రెడ్డి, సుశీలమ్మ కుటుంబ సభ్యులు, గోపు జోజిరెడ్డి, శౌరీలమ్మ కుటుంబ సభ్యులు, గోపు మత్యాస్ రెడ్డి, సునీత కుటుంబ సభ్యులు, గోపు జైపాల్ రెడ్డి, సుధా కుటుంబ సభ్యులు, జోష్న, చైతన్య తేజ, ప్రసన్న కుమార్, మొండు రఫాయేల్, సుజన కుటుంబ సభ్యులు, ఎన్ జాన్ మనోహర్, రోస్లిన్, ధీరాజ్, ఆర్తి, దీక్షిత్ కుటుంబ సభ్యులు, 43వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఏ సూసైరాజ్, జయంతి దంపతుల కొరకు కుటుంబ సభ్యులు, తానుగుండ్ల సురేష్, శైలజ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు పొలమరశెట్టి రాజారత్నం ఆత్మ కొరకు కుటుంబ సభ్యులు, కె శ్రీను, రమణమ్మ, ప్రణిత మరియు కుటుంబ సభ్యులు, 45వ వార్షికోత్సవం జరుపుకుంటున్న తుమ్మ ఏలియాస్ రెడ్డి, సుందరి దంపతుల కొరకు కుటుంబ సభ్యులు, శ్రీకాంత్కు ఉద్యోగం కొరకు బండి శ్రీనివాసరావు, మేరీరత్నం, అభిరామ్, జయంత్, శ్రీకాంత్ కుటుంబ సభ్యులు, గడ్డిపర్తి పురుషోత్తం, విమలమ్మ ఆత్మల శాంతి కొరకు గడ్డిపర్తి సుమంత్ కుటుంబ సభ్యులు. ఈ కుటుంబాలు మరి తల్లి పూజిత మాసాన్ని 20వ రోజు ప్రత్యేకంగా కొనియాడుతూ ఉన్నారు. వీరు తలంచిన తలంపులు అమ్మ మరి తల్లి ప్రార్థనా సహాయం ద్వారా నెరవేరినట్లుగాను మనందరికీ ఆత్మ శరీర మేలులు చేకూరినట్లుగా ఈ విన్నపాలను అమ్మ మరి తల్లికి సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. పాస్కా త్రికాల జపము. పరలోకం యొక్క రాజ్ఞి సంతోషించండి, హల్లెలూయా. ఏలైనా భాగ్యవతి అయిన మీ గర్భం నందు అవతరించినారు, హల్లెలూయా. ఆనతించిన ప్రకారం ఉత్థానమైనారు, హల్లెలూయా. మా కొరకు సర్వేశ్వరుని మనవి చేయండి, హల్లెలూయా. కన్నికయుండెడు మరియమ్మ గారా ఆనందించి సంతోషించండి, హల్లెలూయా. ఏలైనా యేసు ప్రభు నిజముగా ఉత్థానమైనారు. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఉత్థానం చేత లోకమును సంతోషపరచ చిత్తగించితిరి. వారి దివ్యమాత అయిన కన్యమరియమ్మ గారి వేడుదల వలన నిత్య జీవమైన పరలోక భాగ్యమును మేము పొందినట్లుగా అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభుని దివ్యముఖమును చూచి ఈ మనవి మాకు దయచేయండి. ఆమేన్. పరిశుద్ధ జపమాల. మితిలేని సకల మేళ్ళ
స్వభావం కలిగిన ఏకత్రిత్వ సర్వేశ్వర దేవర వారి సన్నిధిలో జపం చేయుటకు మేము యోగ్యులం కాము. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని ఉన్నాము. మహిమా స్తోత్రముగాను దేవమాతకు ప్రియమైన 73 పూసల జపమును పరాకు లేక భక్తితో జపించుటకు మీ సహాయం దయచేయని అవతరించండి. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యము మూలమైనందువలన ముందుగా విశ్వాస సంగ్రహం వేడుకొందము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని సూచించుచున్నాను. అతనికే సుతుడను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని సూచించుచున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పొంచులాగ్న అధికారములలోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మ విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానం విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం నాకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుల మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం నాకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుల మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం నాకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుల మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. దుఃఖదేవరాశములు. మొదటిది, యేసు ప్రభు ఒలివేతు తోపులో రక్త చెమటోర్చుటను గూర్చి ధ్యానించుదముగాక. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యథార్థపడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుల మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుల మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుల మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుల మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ
వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసు, నా పాపములను మన్నించండి, నిత్య నరకాగ్ని నుంచి నన్ను కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యంగా మీ కృపకు అత్యవసరమైన వారందరినీ మీ మోక్ష దగ్గరికి చేర్చుకునండి. రెండవ దుఃఖదేవరాశ్యము. యేసు ప్రభువుని యూదులు రాతి స్తంభమునకు కట్టి కొట్టుటను గూర్చి ధ్యానించుదముగాక. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పున వారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనలో ఎందుకు ప్రవేశింపని ఒక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనములు. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనములు. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనములు. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనములు. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనములు. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనములు. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనములు.
వందనములు. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనములు. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనములు. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనములు. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఇప్పుడు సదాకాలం స్తోత్రం కలుగును గాక. ఓ నా ప్రేమ గల యేసువా, నా పాపములను మన్నించండి. నిత్య నరకాగ్ని నన్ను కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యంగా మీ యొక్క కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు చేర్చుకొనండి. మూడవ దుఃఖదేవ రహస్యము. యేసు ప్రభుని పవిత్ర శిరస్సును ముళ్ళ కిరీటం పెట్టి కొట్టుటను గూర్చి ధ్యానించుదముగాక. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యందు అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా పాపులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశనివ్వక కీలో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితి. రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుమో మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితి. రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుమో మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితి. రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుమో మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితి. రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుమో మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితి. రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుమో మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితి. రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుమో మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితి. రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుమో మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితి. రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుమో మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి,
స్త్రీలలో పరిపూర్ణితి రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుమా మరియ మాత. అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి స్త్రీలలో పరిపూర్ణితి రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుమా మరియ మాత. పుత్ర పవిత్రాత్మ ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో ఎల్లప్పుడూ సదాకాలం మీకు స్తోత్రములు కలుగును. ఓ నా ప్రేమ గల యేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్నిని కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యంగా మీకు అవసరమైన వారిని మోక్ష రాజ్యములకు చేర్చండి. 4వ దుఃఖదేవ రహస్యము. యేసు ప్రభు స్లేవను మోసుకొని పోవుటను గూర్చి ధ్యానించుదముగాక. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియే మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందు ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియే మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడున్న మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియే మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియే మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడున్న మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియే మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడున్న మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియే మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడున్న మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియే మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియే మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడున్న మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియే మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడున్న మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియే మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడున్న మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. ఓ నా పాపములను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి కాపాడండి, అందరి ఆత్మలకు, ముఖ్యంగా మీ కృపకు అవసరమైన వారందరినీ మోక్ష రాజ్యం మనకు చేర్చండి.
ఐదవ మహిమ దుఃఖదేవరాశము. యేసు ప్రభు స్లేమైన కొట్లబడి మరణం పొందుటను గురించి ధ్యానించుదాం గాక. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పులైన వారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము స్తుతి స్తోత్ర మహిమ కలుగును గాక. ఓ నా ప్రేమగల యేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి నన్ను కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యంగా మీ కృపకు అవసరమైన వారందరినీ మోక్ష రాజ్యములకు చేర్చుకోండి. అతిదూతయగు పునీత మిఖాయేల, దేవ్ గాబ్రియేల, రఫాయేల, అపోస్తులైన పునీత రాయి పర్ల పయ్యగ 12 వార్లారా, మేమెంత పాపాత్ములుగా ఉండినను మేమేడు కొన్ని 13 పూసుల జపమును దేవమాత పాదముల చెంత మీ స్తోత్రంతో నొకడుగా చేర్చి కానుకగా సమర్పించుడని మిమ్ము చూచి ప్రార్థించున్నాము. దేవమాత ప్రార్థన. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా మా ప్రార్థనను అవతరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయము, పరలోక పితైన సర్వేశ్వర, లోకమును
రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ త్రిత్వైక సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గార, మా కొరకు ప్రార్థించండి. సర్వేశ్వర్ని మాత, మా కొరకు ప్రార్థించండి. కన్నికల పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని మాత, మా మా కొరకు కొరకు ప్రార్థ, వేడుకొనండి. తిరుసభ మాత, మా కొరకు వేడుకొనండి. కారుణ్య మాత, మా కొరకు వేడుకొనండి. దైవవర ప్రసాద మాత, మా కొరకు వేడుకొనండి. నిరీక్షణ మాత, మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకొనండి. విరక్తిగా ఉండేడు మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి. కన్యత్వం చెడని మాత, మా కొరకు వేడుకొనండి. స్నేహమునకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. ప్రేమకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. మహాస్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త మాత, మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి. మహా వివేకం గల కన్యక, మా కొరకు వేడుకొనండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడ యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. సర్వశక్తి గల కన్యక, మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి. విశ్వాసం గల కన్యక, మా కొరకు వేడుకొనండి. ధర్మమునకు అద్దమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానమునకు ఆలయమా, మా కొరకు వేడుకొనండి. మా సంతోష కారణమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞాన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. మహిమకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తి గల పాత్రమా, మా కొరకు వేడుకొనండి. దేవరాశ్యం గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి. దావీదుని గోపురమా, మా కొరకు వేడుకొనండి. దంతమయమైన గోపురమా, మా కొరకు వేడుకొనండి. స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి. వాగ్దత్త మందసమా, మా కొరకు వేడుకొనండి. మోక్షపు వాకిలి, మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు శరణమా, మా కొరకు వేడుకొనండి. వలస ప్రజల ఆదరువా, మా కొరకు వేడుకొనండి. కష్టపడి వారులకు ఆదరువా, మా కొరకు వేడుకొనండి. క్రైస్తవుల సహాయమా, మా కొరకు వేడుకొనండి. సన్మనస్కుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పితరుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. దీర్ఘదర్శకుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. స్తుతిల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కన్నికల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. జన్మ పాపములకు ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. మోక్షమునకు కొనుపోబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కుటుంబాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సమాధానం యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించుడు యేసువా, క్రీస్తు మా పాపములు మన్నించండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు యేసు ప్రభువా, మా ప్రార్థనను అవతరించండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించి యేసు ప్రభువా, మా మీద మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దత్తమునకు మేము పాత్రలు మగనట్లు సర్వేశ్వరి పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. జగద్రక్షకుడైన జేసువా, మీ శిలువ క్రింద నిలిచి ఉండిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించి తిరిగి, ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవరవారి కాల ప్రమాణమందు నిజమైన మనుషుడై జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ బిడ్డలుగా ఉండేడు భాగ్యము మాకెప్పటికీ ప్రాప్తింపజేయని అవతరించండి. ఆమేన్. దేవమాత శరణు గోరు జపము. మిక్కిలి నెనరుగుల తల్లి, మీ శరణు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయములను అడిగిన వాళ్ళలో ఒక్కరైనా మీ వలన చేయబడినట్లు ఎన్నడను లోకములో వినడని లేడని తలచండి. కన్యకల రాజ్ఞి దయారసముల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపబడి మీ పవిత్ర పాదములకు సమీపించి వచ్చుచున్నాము. నిట్టూర్పు విడిచి ప్రాపించేడు పాపి అయిన నేను మీ దయలను కాచుకొని మీ సముఖములో నిలుచున్నాను. మనుష్యవతారం ఎత్తిన పుత్రైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపన త్యజింపక దయాపరి అవతరించండి. ఆమేన్. దేవమాత పూజిత మాసం 20వ దినము.
దేవమాత వ్యాకులములను గూర్చి. మొదటిది, కన్యమరియమ్మ ఎంతటి వ్యాకులమును అనుభవించెను. రెండవది, ఆ వ్యాకులములకు కారణము. మూడవది, అంతటి వ్యాకులములను కన్యమరియమ్మ ఎలాగు భరించెను. పితైన సర్వేశ్వరునికి తన్ను బలిగా ఒప్పగించుకొనెడు. కాలమాసన్నమైనప్పుడు యేసు తన తల్లి యొద్దకు వచ్చి, నేను మనుషుల రక్షణకై మృతి చెందబోచున్నానని చెప్పి తల్లి సెలవు పొంది బయలుదేరెను. దేవమాతయు తన ప్రియకుమార్ని వెంట యెరూషలేమునకు పోయెను. అక్కడ కొన్ని దినములుండిన పిమ్మట పరిసయ్యులను ప్రధానాచార్యులను యేసును పట్టుకొనిరని దేవమాత వినెను. ఆ నిర్దయులగు యూదులు తన ప్రియకుమార్ని చంపెదరని మిక్కిలి దుఃఖించి ఆయనను ఒక్కొక్కసారి చూడవలెనని ఆశతో పోయెను. అప్పుడు యూదులు తన కుమార్ని పెడరెక్కలు విరగగొట్టి ఒక దొంగవలే యెరూషలేము పట్టణ వీధుల యందు ఈడ్చుకొని పోవుట చూచెను. యేసుపై తప్పుడు సాక్ష్యములు చెప్పుటయు, అతని శరీరమంతయు దెబ్బలచే రక్తసిక్తమై ఉండుటయు, పిలాతుడు అన్యాయంగా తీర్పు చెప్పగా యేసువు స్లేవను మోసుకొని కపాల కొండకు పోవుటయు, ఆయన శిలువభారమును భరింపలేక క్రిందబడుటయు, కొండపైకి చేరినప్పుడు ఇద్దరు దొంగల నడుమ స్లేవపై కొట్టి పైకెత్తగా 3 గంటలు పాపాత్ముల కొరకు ఘోరమైన మరణవేదన అనుభవించటయు కనులారా చూచిన ఆ కన్యతల్లి మరియమ్మ అనుభవించిన వ్యాకులము వర్ణాతీతము. అంతటి వ్యాకులము మనుషులు చేసిన పాపం వలన ఆమెకు కలిగినది కనుక పాపముల కొరకు నిజమైన దుఃఖమును మనం మనస్సునందు పుట్టింపవలెనని దేవమాతను చూచి వేడుకొందము. రెండవది, దేవమాత అత్యంత వ్యాకులము అనుభవించుటకు కారణమేమనగా, మితిలేని పాటులు పడిన క్రీస్తు ప్రభువునకు మరియమాత సమానురాలు అగుటకు మనుషులు ఆమె యొక్క వ్యాకులమును చూచి తమకు కలుగు దుఃఖ దురితములను ఓర్పుతో సహించున్నట్లుగాను సర్వేశ్వరుడు దేవమాతకు మిక్కిలి వ్యాకులమును రప్పింప చిత్తగించెను. కాబట్టి జన్మపాపము లేక జన్మించిన దినము మొదలుకొని మరణ పర్యంతము స్వల్ప పాపం కూడా కట్టుకొనని పరిశుద్ధ దేవమాత వ్యాకుల సముద్రంలో మునిగి ఉండగా నీచ పాపులమైన మనము దుఃఖములతో మొరపెట్టుట తగునా? తన స్లేవను మోసుకొని నన్ను వెంబడించిన వాడు మోక్షం పొందునని యేసువు ఆనతించినందున స్లేవను శ్రమతో ఓర్పుతో అనుభవింపక దైవచిత్తమును ఎదిరించి నడుచువాడు మోక్షం పొందరని తెలుసుకొని మనకు ఓర్పు నొసుకుటకు ఆ వ్యాకుల మాతను చూచి వేడుకొందముగాక. మూడవది, స్లేవ అడుగున దేవమాతను అనుసరించిన పుణ్యములను గురించి విచారింతుము. వేద సాక్షులకు రాణి అయిన కన్యమరియమ్మ స్లేవ మీద కొట్టబడిన తన కుమార్ని దగ్గర నిలుచుండినప్పుడు అతన్ని మనుషుల రక్షణ కొరకు దైవనీతికి ఒప్పగించెను. తన కుమారుడు కళంకం లేనివాడనియు పిలాతుడు విధించిన తీర్పు న్యాయమైనదననియు అతన్ని వధించిన యూదులు ఘోర పాపం కట్టుకొనుచున్నారనియు తెలుసుకుని ఉండినను మరియమాత మొరపెట్టక దైవ చిత్తమునకు లోబడిను. ఆ తరుణమందు కన్యమరియ అనుభవించిన వ్యాకులం మంతయును చెప్పతరము కానిది. ఇంత వ్యాకులం పొందినవాడు లోకంలో ఒక్కడునూ లేడు. పూర్వము దీర్ఘదర్శి యొక్క ఆమె వలె దుఃఖ అవమానములు పొందిన స్త్రీ మరొకటి లేదని చెప్పెను. క్రీస్తులారా, సమస్త మనుషుల మీద ఉంచిన ప్రేమ చేత మరియమాత తన కుమార్ని బలిగా ఒప్పగించినదిగా దేవమాతపై నిండు నమ్మిక ఉంచి పాపం చేత ఆమెకు వ్యాకులము రప్పింపక పుణ్యక్రియలు చేసి ఆమెకు ప్రీతిని కలిగించ తగిన బిడ్డలుగా జీవించుదముగాక. అద్భుతము. పునీత పెద్ద ఆల్బర్ట్ అనునతడు 13వ శతాబ్దంలో పేరుగాంచిన ఒక పునీతుడు.
ఇతడు పసితనము నుండి దేవమాత ఎడల మిక్కిలి భక్తి శ్రద్ధలు కలవాడు. ఆమెకు స్తుతి స్తోత్రముగా ఒక చిన్న జపమైనను చెప్పక దినము గడపనిచ్చువాడు కాదు. తాను పునీత స్వామినాథుని సభలో చేరు భాగ్యం అనుగ్రహింపవలెనని కన్యమరియమును మిక్కిలిగా వేడుకొనివాడు. ఆమె సహాయం వలన తన 16వ ఏట సభలో చేరి వేదశాస్త్రములు పఠింప మొదలుపెట్టెను. అతడు అంత బుద్ధి కుశలత కలవాడు కాడు. గురుపట్టం పొందుటకు తగినంత వేదశాస్త్ర జ్ఞానము సంపాదింప చాలక చాలా పరిశ్రమ చేయుచు ఉండెను. ఇతడు వేద పాఠములు తమ వలె ఆల్బర్ట్ అభివృద్ధి పొందజాలక వెనుకబడి ఉండుటయు చూచి అతన్ని తరచుగా ఎక్కిరించుచుండిరి. అందువలన ఆల్బర్ట్ చాలా విసుగు చెంది అవమానములు భరింపలేక పిచాచి దుర్బోధకు లోబడి మఠము విడిచిపోవాలని నిశ్చయించుకొనెను. ఆ రాత్రి అతడు నిద్రించుచుండగా కలలో మిక్కిలి అద్భుతమైన ఒక దర్శనం కనిపించెను. మఠము గోడకు ఒక చిత్రమైన నిచ్చెన ఆనింపబడెను. గోడనెక్కి అవతలికి పోవుటకు మిక్కిలి సులభంగా ఉండెను. అంతటా అతడు కలలోని గోడనెక్కబోచుండగా కన్యమరియమ్మ అడ్డము వచ్చి నిచ్చెన అడుగున నిలిచి, కుమారుడా, మఠము వీడి నువ్వెచ్చటికి వెళ్ళుచున్నావు అని చిరునవ్వుతో ప్రశ్నించెను. అందుకతడు, నేనెంత ప్రయాసపడినను వేదశాస్త్రం చదువ నా చేతగాకున్నది, ఇక నేను ప్రయాసపడలేను అని చెప్పెను. అందుకు ఆ పరమరాణి, నువ్వు ధైర్యంగా ఉండి తిరిగి శ్రద్ధతో చదువుకొని ఎడల మా సహాయం చేత నువ్వు ఒక గొప్ప శాస్త్రవగుదువు. వేదశాస్త్రమందు నీ ప్రయాస వలనగాక నా సహాయం చేత నేర్చుకునేదవని తెలుసుకొనుము అనిను. అయినను నీకు గర్వం రాకుండా ఒక మాట వినుము. ఒకానొకడు నువ్వు బోధించు సమయమున నీవు నేర్చుకునే శాస్త్రమంతా విని విడిచి ఎడబాయును అని చెప్పి దేవమాత అదృశ్యమాయెను. తెల్లవారి ఆల్బర్ట్ మెల్లగా దేవమాత దర్శనం చేత ఊరట పొంది మఠం విడిచి వెళ్ళిపోవుట మానివేశెను. అంతటా కన్యమరియమ్మ సహాయం చేత తన వలనైన మటుకు ప్రయాసపడి వేదశాస్త్రం చదివి అందు మిక్కిలి పాండిత్యం గలవాడయ్యను. అతని పేరు అన్ని దిక్కులకు వ్యాపించెను. వేద పాఠకులు దేశాల నుండి వచ్చి అతని బోధలు విని ఆశ్చర్యపడిరి. అంతటా అతడు ప్రసిద్ధములైన పెక్కు వేద గ్రంథములు కూడా రాసెను. అన్నిటికీ అనుకూలతను గ్రంథాలను శ్రద్ధతో పఠించుచుందురు. చాలా సంవత్సరములు గడిచిన తరువాత ఆల్బర్ట్ మరణించుటకు 3 సంవత్సరాలకు ముందు కొలోన్ అను పట్టణములో హేరాళమైన జనులకు ఆల్బర్ట్ బోధించు సమయమున దేవమాత ముందు కలలో చెప్పిన ప్రకారము అతడు శాస్త్రములన్నీ అకస్మాత్తుగా మరిచిపోయెను. కానీ దేవమాత చిన్న ప్రాయంలో చూపించిన దర్శనం మాత్రము జ్ఞాపకముండెను. వినయంతో ఆ కల విషయమును జనులకు బయలుపరచుచు తన మఠం నందు జపధ్యానములతో 3 ఏండ్లు గడిపి పుణ్యమైన మరణం పొందెను. పునీత ఆల్బర్ట్ గారి పండుగ నవంబర్ 15వ తేదీన కొనియాడుచున్నాము. జపము. వ్యాకుల మాత, యేసు స్లేవ్ మీద వ్రేలాడినప్పుడు యోహాన్ను చూచి, ఇదిగో నీ కుమారుడని మీతో చెప్పి క్రీస్తులందరినీ మీకు బిడ్డలుగా ఒప్పగించెను. కనుక మీరు నాకు తల్లిగా ఉన్నారని నమ్ముచున్నాను. అయినను ఇది వరకు నేను మీ బిడ్డ నగుటకు తగిన విధముగా నడవక నా దోష ద్రోహముల చేత మీకు అనేక పర్యాయములు దుఃఖము రప్పించి తిని, దయతో మమ్ము మన్నించండి. ఇక మీదట నేను పిచాచి తంత్రోపాయంలో చిక్కుకొనకుండునట్టుగా మీరు నా మీద నెనరు చూపి నన్ను కాపాడి మీతో నన్ను మోక్ష రాజ్యమునకు తీసుకొని పోవాలని మనవి చేయుచున్నాను. ఆమేన్.
మిక్కిలి నెనరుగల తల్లి, సర్రకు పరిగెత్తి వచ్చి ఉపకార సహాయం అడిగిన వారిలో ఒక్కరైనను నీ వలన చేయబడినట్లు ఎన్నడూ లోకంలో విన్నది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి, దయారసముల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపించబడి పవిత్ర పాదములు సమీపించుచున్న నిట్టూర్పు విడిచి ప్రలాపించే పాపిన నేను మీ దాడున కాచుకొని మీ సముఖంలో నిలుచున్నాను. మనుష్యావతారం ఎత్తిన పుట్టైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపన త్యజింపక దయాపడి విన్నవించండి. ఆమేన్. లూర్దు మాతా చల్లని తల్లి, దయగల తల్లి, పాలించే రాణివి, నీకే మా పుష్పాంజలి అర్పింతుమమ్మ, నీకే మా పుష్పాంజలి అర్పింతుమమ్మ. లూర్దు మాతా నవకోటి జనులకు వెలసిన మాతవు, ఎవరి వారి కష్టాలను తీర్చిన దేవతవు. నవకోటి జనులకు